అందరూ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ సడన్గా బంద్ అయిపోయింది. అసలు ఢిల్లీ పోదామనే మొత్తం షెడ్యూల్ అంతా క్యాన్సిల్ చేసినారు. అపాయింట్మెంట్స్ ఇండస్ట్రియలిస్టులు ఎవరెవరో వచ్చేది ఉండాలంట, అవి క్యాన్సిల్ అయిపోయినాయి. ఓయూల హాస్టల్ ప్రారంభోత్సవం ఉండే, అది క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతున్నారు, ఉపరాష్ట్రపతి నామినేషన్లో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పెట్టిందే రేవంత్ రెడ్డి. ఇక్కడ మీడియా రాసిన వార్తలే, అసలు విషయం ఏందో తర్వాత చెప్తాను నేను మీకు. కానీ ఇక్కడ అలా బాకా ఊదే పేపర్లలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పెట్టిందే ఇండియా టీంకు రేవంత్ రెడ్డి అని చెప్పేసి రాపించుకున్నారు. ఎందుకు రాపించుకున్నారో దానికి కూడా పెద్ద స్టోరీ ఉంది. మరి అంతగానో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసిన రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ ఢిల్లీకి రావద్దని చెప్పింది ఎవరు? నామినేషన్ కార్యక్రమంలో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? సడన్గా ఎందుకు రద్దయింది? ఆ కార్యక్రమానికి బట్టి విక్రమార్క ఎందుకు పోయిండు? ఇవన్నీ చాలా చాలా యష్ణ ప్రశ్నలు అవన్నీ ఉన్నాయి. అసలు పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం మనం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఈ వీడియో షేర్ కూడా చేయండి. చాలా రోజులకి వెళ్ళి హైకమాండ్కి రేవంత్ రెడ్డి మధ్య వ్యవహారం చెడింది అని చెప్పనికే చాలా చాలా ఆధారాలు బయటకు వచ్చినాయి. చాలాసార్లు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ముఖాముఖి కలవకపోవడం, పెద్దగా పర్సనల్గా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, అపాయింట్మెంట్ దొరకకపోవడం. అపాయింట్మెంట్ అంటే పర్సనల్గా మాట్లాడతాం, ఒక ప్రోగ్రామ్ పోతే అందరం మాట్లాడతాం, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, కార్యకర్తలు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. అట్లా పర్సనల్గా మాట్లాడే అవకాశం రాలేదు. ఏమైందో ఏమో, మొత్తానికి ఏమైందో ఏమో కాదు, చాలా చాలా వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి హైకమాండ్ ఈయన విషయంలో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఈయనను ఎంటర్టైన్ చేస్తలేదు, హైకమాండ్ ఎంటర్టైన్ చేస్తలేదు. మొన్న రీసెంట్గా బీసీ 42% రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు అయిన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళందరికీ ప్రత్యక్షంగా చూసినారు. దానికి రాహుల్ గాంధీ వస్తారని చెప్పిండ్రు, రాహుల్ గాంధీ రాలేదు. అదంతా అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఇదంతా వ్యవహారం చాలా దూరం పోయింది, ఇది కేవలం ఎక్కడనో సోషల్ మీడియాలో రావడము, మీడియాలో రావడం కాదు, నిజమే ఇదంతా అనేది వాళ్ళంతా డిసైడ్ అయిపోయారు. అయితే ఇక దాంతోన లేదు అసలు కాంగ్రెస్ హైకమాండ్ను నడిపిస్తుందే రేవంత్ రెడ్డి అనే విధంగా వార్తలు రాపించుకున్నారు పేపర్లలో. ఒకసారి నేను మరుసటి రోజు ఆంధ్రజ్యోతి వచ్చిన వార్త చూడండి ఒకసారి. ఇండియా అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మంచిది, ఉపరాష్ట్రపతి పదవికి సుప్రీం మాజీ జడ్జిని ఏకగ్రీవంగా ఖరారు చేసిన ప్రతిపక్ష కూటమి మంచిది. రేవంత్ ఖర్గే మంతనాల్లో ఆయన పేరు. రేవంత్ ఖర్గే మంతనాలు ఎక్కడ జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి? ఖర్గే హైదరాబాద్కు వచ్చిండా, రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయిండా, ఫోన్లో మాట్లాడిండ్రా? అసలు ఈ రాష్ట్రపతి అభ్యర్థి డెవలప్మెంట్ మొత్తం కూడా ఆగస్టు 15 తర్వాత జరిగింది. జస్ట్ 2 డేసే, ఆగస్టు 15 తర్వాత. అంతకన్నా ముందు నో డిస్కషన్. రాజీనామా చేసిన ధన్ఖడ్ గారు, అంతే నడుస్తుంది. ఎవరికి ఇస్తారు ఎన్డీఏ కూటమి, ఎవరికి ఇస్తుంది వాళ్ళని చూసి వీళ్ళు అభ్యర్థిని ప్రకటించారు. ఎవరికి ఇస్తారు ఎన్డీఏ కూటమి, ఎవరికి ఇస్తారు అనేది క్లారిటీ లేదు అప్పటి వరకు కూడా. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయిందేమో, అప్పుడు ధర్నా ఎన్నిక పోయిండు. ఆగస్టు 7వ తారీఖు నాడు పోయిండు ఢిల్లీకి, బీసీల రిజర్వేషన్ కోసమని. ఆ రోజు కలవలేదు, ఖర్గే గారిని కలవలేదు, కేసీ వేణుగోపాల్ని కలవలేదు, ఎవరు కలవలేదు, ఎవరు రాలేదు ధర్నాకు. రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, ఎవరు రాలేదు. మరి ఎక్కడ ఏ టైంలో కలిసిర్రు? 15 తారీఖు తర్వాత ఎక్కడ మాట్లాడుకున్నారు ఇద్దరు, ఖర్గే అయినా? ఢిల్లీ రిలేటెడ్ ఉన్న కాంగ్రెస్ లీడర్తో మాట్లాడితే వాళ్ళు చాలా తమాషా అయిన జోలు చెప్తున్నారు. ఏమంటున్నారంటే వాళ్ళు, ఈయనకేం సంబంధం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పెట్టినకే? అక్కడ ఆగస్టు 15కు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది, రాధాకృష్ణ గారిని ప్రకటించేసింది. ప్రకటించిన తర్వాత ప్రకటించకన్నా ముందు రోజు ఒక మీటింగ్ అయింది ఇండియా కూటమిది. ఆ మీటింగ్లో సిపిఐ, సిపిఎంగా రకరకాల వాళ్ళు అందరూ ఉన్నారు. జయరాం రమేష్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మల్లికార్జున ఖర్గే అందరు ఉన్నారు. ఆ రోజు వచ్చిన చర్చ ఏంటంటే, తమిళనాడు, కేరళ ఆ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థిని పెట్టాలని ఒక ఆయన శివ అని ఒక అతన్ని, ఇంకొకరిని 3-4 పేర్లు సూచించి ఇస్తున్నారు. చేసినాక మరుసటి రోజే ఇండియా కూటమి తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టింది. పెట్టగానే మరుసటి రోజు మళ్ళీ ఇండియా కూటమి మీటింగ్ అయింది. ఆల్మోస్ట్ 18-19 మీటింగ్ అయ్యి వాళ్ళు దక్షిణ భారతదేశంకి వెళ్ళి పెట్టారు కాబట్టి మనం కూడా దక్షిణ భారతదేశంకి వెళ్ళి పెడదాం అని చర్చ అప్పుడు వచ్చింది. ఇండియా కూటమిలో చర్చ, మనం కూడా దక్షిణ భారతదేశంకి వెళ్ళి పెడదాం అన్నప్పుడు దానిలోనే ఉండే కొంతమంది వక్తలు, మనం ఎట్లా రాజ్యాంగాన్ని మారుస్తున్నారు వీళ్ళు, లేకపోతే వీళ్ళు రాజ్యాంగాన్ని అమలు చేస్తలేరు, ఇట్లాంటివన్నీ మనం చెప్తున్నాం. కాబట్టి కొంచెం న్యాయ నిపుణులు ఎవరన్నా, లీగల్ ధర్మరక్షకులు, గతంలో జడ్జీలుగా పనిచేసిన వాళ్ళు, లీగల్గా తెలిసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళని పెడితే మనం అనుకుంటున్న దానికి న్యాయం జరుగుతుంది, సేమ్ మోడీ మీద మళ్ళీ అటాక్ చేయొచ్చని ఆలోచన చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో ఎవరున్నారంటే సుదర్శన్ రెడ్డి ఉన్నాడని జయరాం రమేష్ సిఫారసు చేసినట్ట.
జయరాం రమేషే సోర్స్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడినట్ట ఆ రోజే. అప్పుడే మాట్లాడిన తర్వాత కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి గారిని ఫోన్ చేసి తెలంగాణకి వెళ్ళి మేము సోర్స్ రెడ్డి గారిని ఎంపిక చేసుకుంటున్నాం, ఆల్రెడీ మాట్లాడేసినాం, పోయి థ్యాంక్స్ చెప్పిరాపో మన పార్టీ నుంచి అంటే సోర్స్ రెడ్డి గారి ఇంటికి పోయి థ్యాంక్స్ చెప్పి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. గంతే అని చేసిన పని. కానీ పేపర్లో రాపించుకున్న వార్తలేమో అసలు ఈయనే డిసైడ్ చేసిండు మొత్తం. నేను సోర్స్ రెడ్డిని ఒప్పించింది రేవంత్ రెడ్డే. సోర్స్ రెడ్డిని ఒప్పించింది రేవంత్ రెడ్డి అయితే నామినేషన్ కార్యక్రమానికి ఎందుకోలేదు సార్, రావద్దని చెప్పిండ్రా. తర్వాత ఖర్గే అభ్యర్థనపై ఢిల్లీకి జస్టిస్ సోర్స్ రెడ్డి నేడు కూటమి నేతలతో పరిచయం. అదంతా పేరు చెప్పగానే కూటమి నేతలంతా ఆమోదం అంట. ఈయన చెప్తే కూటమి నేతలంతా ఆమోదం అంట. ఇక ఎందుకంటే ఈయన బాగా పేపర్లో నుంచి ఇట్లాంటి వార్తలు బయట రాలే. బాగా వార్తలు అయితేనే రాసుకుంటారు కదా. సీఎం రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ చూస్తుర్రా, డైనమిక్ లీడర్, దేశ రాజకీయాల్లో ట్రెండ్ సెటర్ అంట. రాజకీయాల్లో ట్రెండ్ సెటర్, దేశ రాజకీయాల్లో ట్రెండ్ సెటర్ అంట. ఆడ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకక దగ్గర దగ్గర సంవత్సరం మీద ఒక 3-4 నెలలు అవుతుంది. ఢిల్లీకి చెప్పులు అరిగితే తిరుగుతున్నాడు. ఇక్కడ రాష్ట్ర పాలన ఏమో దివాలా తీసింది. రాష్ట్రంలో కనీసం రైతులకు యూరియా సంచులు కూడా ఇవ్వలేకపోతున్నాడు. విద్యాశాఖ తన చేతిలో ఉంది, హాస్టల్ పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నాడు. ఒక పక్క హోంశాఖ ఆయన చేతిలో ఉంది, లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లో ఉంది. కానీ క్రైమ్ రేట్ అమాంతం పెరిగిపోయింది తెలంగాణలో. తెలంగాణలో అందాల పోటీలకు వచ్చిన ఇంగ్లాండ్ అందాల బామనే గోకిండ్రు వీళ్ళు. ఇక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది. జాతీయ నిరుద్యోగత కన్నా మన దగ్గర తెలంగాణ నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రతి 5 మందిలో ఒక నిరుద్యోగి ఉన్నాడంట. మళ్ళీ అది ఏ లెక్కనో కూడా తెలియదు. ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలు లెక్కేసాం, లేకపోతే 5లో 4 ఉంటారేమో. ఇక్కడ ఒక్క జనం సంతృప్తికరంగా లేరు రేవంత్ రెడ్డి పరిపాలన మీద. కానీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిండ్రు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పెట్టిండ్రు. ఏంది ఇదంతా అంటే పడిపోతున్న రేవంత్ గ్రాఫ్ను ఇట్లా లేపే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, ఈ వార్తలు 2 పేపర్లు వచ్చిన వార్తలు నిజం అనుకుందాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మనం కూడా ఎందుకు తక్కువ అంచనా వేయాలి. ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నియమించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అప్పట్లో చక్రం తిప్పిండ్రు, ఆయన కింద అప్పుడు ఈయన గేర్లు వేస్తుండే. ఆయన చక్రం తిప్పినప్పుడు ఈయన గేర్లు వేస్తుండే. కాబట్టి ఇప్పుడు గేర్లు వేసిన అనుభవంతో ఈయననే చక్రం తిప్పిండి అనుకుందాం. తిప్పితే మరి పోవాలిగా నామినేషన్ కార్యక్రమానికి పోరా, ఆయన్నే అభ్యర్థిని పెట్టి ఆయనే నామినేషన్ కార్యక్రమానికి పోరా. బట్టి విక్రమార్క ఎందుకు పోయిండు? ఈయన మొత్తం రెడీ చేసుకొని పోనీ రెడీ చేసుకోలేదు, ఏదో నామినల్గా పోదామనుకున్నాడు, పోలేదు కాదు. అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని, అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకొని పోలేదంటే దానికి అర్థమైంది. ఈ పేపర్లో వచ్చిన వార్తలు శుద్ధ తప్పు అని అర్థం. ఇక్కడ ఏమైందంటే ఆ ఢిల్లీ పోయించినాక అది బ్రేక్ పాయింట్ వీళ్ళకు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి భవిష్యత్తుకు ఒక బ్రేక్ పాయింట్ అది. తను పోకముందు పోయించిన తర్వాత అన్నట్టయిపోయింది కాంగ్రెస్ల పరిస్థితి. పోకముందేమో ఏమోలే ఇవన్నీ వార్తలు వస్తుంటాయి, రేవంత్ రెడ్డి అంటే పడనాడంలో ఏమైనా మాట్లాడుతున్నారేమో, ఇట్లా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి వార్త లేదు, ఈయన దింపేస్తారని అనుకున్నారు అందరూ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన అభిమానులే అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది అనుకున్నారు. కానీ ఆ మీటింగ్ పోయించిన తర్వాత చాలామంది ఢిల్లీకి పోయించిన వాళ్ళు 100 మందికి చెప్తున్నారు, లేదురా బాబు ఢిల్లీలో కట్ అయినాయి వైర్లు అని. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కరెంటు వైరు దిగిపడాయని, ఇంటర్నెట్ వైరు దిగినట్టు అక్కడ వైరు దిగింది లేదు అని అక్కడ పోయించిన వాళ్ళు డైరెక్ట్ డిసైడ్ అయిపోయారు. ఆ ఆత్మరక్షణ నుంచి బయటపడినకే, ఆత్మరక్షణలో పడ్డాడు ఆయన, అక్కడి నుంచి బయటపడినకే, డిఫెన్స్లో పడ్డాడు కదా, అక్కడి నుంచి బయటపడనికే ఇట్లాంటి వార్తలు రాపించుకొని, ఇట్లాంటి కథలు చేయించుకొని ఇవన్నీ చేస్తున్నారు. హైకమాండ్ ఆల్రెడీ రాహుల్ గాంధీని ఎల్ఓపి చేసింది నేనే, అంటే ప్రధాన ప్రతిపక్ష నేనే చేసిన, అసలు ఆయన ప్రధాని చేయొచ్చు. ఇక బీజేపీతో కుమ్మక్కని వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి కదా, అవి నిజం కాకపోతే. అంటే ఇక బీజేపీ అభ్యర్థి గెలిపినకే వీకెస్ట్ క్యాండిడేట్ పెట్టినని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చింది, ఒక 3 కమిటీని వేసి. మరి అది అబద్ధం అయి ఉంటే, అంటే అది అబద్ధం అయితే అంటే ఇక్కడ నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు గెలిచి ఉంటే 4-5 మందో ప్రధానమంత్రి అవుతుండే. ఎల్ఓపి చేసింది నేనే అంటే అది నిజమే. ఎందుకంటే ఇక్కడ ఎంపీలు గెలవకుండా చేసింది ఆయనే అనేది హైకమాండ్ రిపోర్ట్ కాబట్టి ఎల్ఓపి అండి లాస్ట్కి. ఇక వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. అప్పట్లో ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత, నేను పేర్లు చెప్పాను సరిగా, కానీ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత దేశమంతా ఓడిపోయింది కాంగ్రెస్. కానీ ఇక్కడ మాత్రమే 41 సీట్లు గెలిచినాయి. 42లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 41 ఎంపీ సీట్లు గెలిచినాయి. దేశమంతా ఓడిపోయింది, ఇందిరాగాంధీ ప్రధాని కాలే. ఢిల్లీ పోయిన సందర్భంలో అప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి మొత్తం నామకం చూసి ఓటేసింది, చూసినావా, దేశమంతా ఓడిపోయింది కాంగ్రెస్, కానీ నేను 41 సీట్లు గెలిపించినా అని చెప్పుకున్నానంట. ఢిల్లీకి తెలిసింది వార్త, ఓనా ఢిల్లీకి పోయిండు. పోతే ఇందిరాగాంధీకి చాలా దగ్గర వ్యక్తి,
ఆయన కూర్చోబెట్టి ఉంటారు కదా దాంట్లో దూతలు కూర్చోబెట్టి క్లాస్ వీకినట నీ ముఖం చూసి ఓట్లేసినరా ఇందిరాగాంధీ చూసి ముఖం చూసి ఓట్లేసినారు అక్కడ ఇందిరాగాంధీ ముఖం చూసి ఓట్లేసింది తప్ప నీ గురించి నీ ముఖం చూసి కాదు నీకు ఒకవేళ అంత అది ఉంటే నువ్వు పోయి నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అయిపోయింది రాజీనామా చేయించుకున్నారు అప్పుడే చేయించుకొని పోయి నువ్వు బై ఎలక్షన్ పోటీ చేసి నువ్వు గెలువు నీ ముఖం మీద అప్పుడు చూద్దామన్నారు అట్లుంటుంది అది వైఎస్ రాజశేఖర రెడ్డి పిచ్చోడా ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యి సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతాడో కాడో ముఖ్యమంత్రి అవుతాడని అందరు అనుకున్నా ఢిల్లీ పోయినప్పుడు మీడియా అడిగితే నాకు సంబంధం లేదు నాకు తెలియదు అసలు ఫస్ట్ టైం పాదయాత్ర చేస్తున్నప్పుడు మీడియా అడిగితే ఏమో నేను పాదయాత్ర మాత్రమే చేస్తున్నా ముఖ్యమంత్రి నేను కాదని చెప్పుకున్నాడు అట్లుంటుంది అది ఈయన మాత్రం అసలు మొత్తం సోనియా గాంధీ నేనే నడిపిస్తున్నా రాహుల్ గాంధీ నేను నడిపిస్తున్నా అసలు కాంగ్రెస్ హైకమాండే నా చేతిలో ఉంది హైకమాండ్ నేనే నడిపిస్తున్నా అని చెప్తే ఇక్కడ పేపర్లోనేమో దేశకి నేత రేవంత్ రెడ్డి అని రాపించుకుంటున్నారు దేశకి నేత ఈయననే దేశకి నేత అయితే మరి రాహుల్ గాంధీ ఎవరు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళ ఆఫీసులో పనిచేసే చెప్పరాశా దేశకి నేత అని ఆయన ఎక్స్పోజ్ చేదంతా దేశకి నేత అని ఎక్స్పోజ్ చేసుకుంటే ఈడ అందరు కార్యకర్తలు అంతా నమ్ముతారు లీడర్లు అంతా నమ్ముతారు మళ్ళీ అందరూ ఓకే ఆయన భయపడతారు నా భయంలోకి రావాలని మంత్రులు భయపడాలి నేనంటే ఎమ్మెల్యేలు అంటే భయపడాలి కార్యకర్తలు భయపడాలి అనే ఉద్దేశంతోన ఇదంతా చేపించినట్టుగా అనిపిస్తుంది మరి ఎందుకంటే ఈ అనుమానాలు ఎందుకు వచ్చినాయంటే పోతున్న వ్యక్తి పోకపోవడం రెడీ చేసుకొని మొత్తం ఆయన అనుచరులు ఢిల్లీకి పోతారు ఎప్పుడు పోయినా సూట్ కేసులు మోస్తూ వాళ్ళు అందరూ పిలిపించుకొని కూడా ఢిల్లీ పోలేదు ఇది జరిగిన వ్యవహారం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ